జిల్లా పర్చూరు నియోజకవర్గ మండలం పర్చూరు గ్రామంలోని ఎక్సైజ్ ఆఫీసు వద్ద వైఎస్ఆర్సీపీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ గాది మధుసూదనారెడ్డి సూచనల మేరకు కల్తీ మద్యాన్ని నిషేధించాలని, ఎటువంటి పాపం తెలియని అమాయక ప్రజలు కల్తీ మద్యం తాగి వారి కుటుంబాలు చిన్నాభిన్నమైన సీఎం చంద్రబాబు ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. రాష్ట్రం మొత్తం సిండికేట్ గా ఏర్పడి కల్తీ మద్యాన్ని భారీ ఎత్తున అమ్మటం జరుగుతుందన్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ వారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు రాష్ట్రంలో కల్తీ మద్యం విపరీతంగా జరుగుతుంది కాబట్టి దానివల్ల మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కల్తీ మద్యాన్ని ఆపండి అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి ఇవ్వడానికి వచ్చాము. బెల్ట్ షాపులు కూడా రద్దు చేయాలని చెప్పి ఈ విధంగా మనం కార్యక్రమాన్ని ప్రజలకు తెలియాలని చెప్పి ఎక్సైజ్ వాళ్ళు కూడా ఏమన్నారు, ఎక్కడ నుండి చెప్పండి, మేము కూడా వెరిఫై చేసుకుంటామండి. మన మండలంలో కానీ మన నియోజకవర్గం కానీ వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ విషయంలో మన అందరూ ప్రతి ఒక్కళ్ళు కడు జాగ్రత్తగా ఉండి వ్యవహరించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో గౌరవ మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గాది మధుసూదన్ రెడ్డి గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు పర్చూరు నియోజకవర్గంలో కల్తీ మద్యంపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. వర్షం అయినప్పటికీ ఈ కార్యక్రమం విజయవంతంగా చేపట్టాం. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తయారవుతున్న మద్యం దాదాపుగా అధికార ప్రభుత్వం 100% అధికార ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ అనుచరగణం ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్రమంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చావులకు కారణమవుతున్నటువంటి తరుణంలో ఏ పాపం తెలియనటువంటి గత ప్రభుత్వంలో అసలు ప్రభుత్వం ద్వారా నిర్వహించినటువంటి దుకాణాల్లో అక్రమ మద్యం ఉందని చెప్పి అక్రమ కేసులు పెట్టి నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం వీధి వీధికి ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ పెట్టుబడిదారులు ప్రతి చోట అక్రమ మద్యాన్ని తయారు చేసి ప్రజలకు విక్రయించి ఎంతోమంది చావులకు కారణమవుతున్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము ఆపం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ప్రతి ఊళ్ళో, గుడి దగ్గర, బడి దగ్గర, మరైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రదేశాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అక్రమంగా ధనార్జన